నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్షణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ధర్మ సంస్థాపన కోసమే పలు రాష్ట్రాల్లో పర్యటన. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి. తెలుగు ప్రజలు నిత్యం స్మరించుకునే దైవం ఎన్టీఆర్. కాంస్య విగ్రహావిష్కరణ సభలో మంత్రి మల్లారెడ్డి. ముస్లింలు, క్రిస్టియన్లకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎం పాల్ డిమాండ్. సుచిత్ర అకాడమీలో నిఖత్ జరీన్ సందడి. ఒలింపిక్స్ లో మోడల్ సాధించేందుకు కృషి చేస్తారని వెల్లడి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్, కళ్యాణ్ నగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पूरा पक्के प्लस प्रेजर కూడా రాట్లేదు. మీ ఎంఆర్సీ నగర్లో మీ దగ్గర మీరు ఫీల్ అవ్వడాలి. మీ దగ్గర వేరే నిలబడితే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? సంతోషం. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి రంగారెడ్డి జిల్లా మణికొండ పంచవటి కాలనీలో పర్యటించారు. నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో భక్తులందరూ ఉద్దేశించి ప్రవచించారు. ధర్మ సంస్థాపన కోసం దేశంలో పలు రాష్ట్రాలు పర్యటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు సీతారాం, దులిపల తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పంచవటి కాలనీ మణికొండ అక్కడ రామాలయం భద్రాచల కడుతున్నారు. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో భక్తులందరూ కూడా సందర్శనం చేసుకుని ప్రతినిత్యము కొన్ని స్తోత్ర పారాయణలు చేస్తూ మన భక్తి సంప్రదాయాన్ని ప్రతినిత్యము ధ్యానము, నమస్కారము, పూజలన్నీ చేసి రాముల వారి అనుగ్రహం చేత అందరూ కూడా మంచి నాగరికులుగా అందరూ సుఖము, శ్రేయస్సుతో ఉండాలని భద్రాచల రాముల వారిని ప్రార్థన చేద్దాం. హరహర శంకర, జయ జయ శంకర. పంచవటి కాలనీ వాసులకు అందరికీ ఎంతో శుభదినం. ఎందుకంటే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర్ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు మా కాలనీకి రావడం, వారు ధర్మ ప్రచారంలో భాగంగా కంచి నుంచి బయలుదేరి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు పర్యటిస్తూ నేపాల్ వరకు వెళ్ళి మళ్ళీ వారు తిరిగి కంచి చేరుకునే ప్రోగ్రాంలో ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు అందరినీ కలుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్వామి, మీరు మా కాలనీకి రావాలంటే వారు రావడం జరిగింది. వచ్చి మన రామాలయంలో ఈరోజు పూజలు నిర్వహించి భక్తులని, కాలనీ వాసులందరినీ కూడా ఆశీర్వదించారు. మా కాలనీ వాసులంతా ఎంతో
తృప్తి చెందారు ఈ కార్యక్రమం కారణంగా. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ కమాన్ వద్ద 10 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక నటుడు, నాయకుడే కాదు, తెలుగు ప్రజల నిత్యం స్మరించుకునే దైవమని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, నిజాంపేట్ మేయర్ నీల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కోసం వాళ్ళని సన్మానించుకునే బాధ్యత, వాళ్ళని గౌరవించుకునే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉందని కూడా మీరందరూ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం ఏ స్వరూపంలో కృష్ణావతారం ఎన్టీ రామారావు సరిగా అసలు మన కృష్ణుడు ఎట్టుకుంటాడో తెలియదు. ఎన్టీ రామారావు మనం కృష్ణుడు అనుకున్నాం. అసలు అర్జునుడు ఎట్టుకుంటాడో మనం చూడలే. ఎన్టీ రామారావు అర్జునుడు అనుకున్నాం. కర్ణుడైనా, కృష్ణుడైనా, రాముడైనా, భీముడైనా ఏ అవతారం ఎత్తినా మనం ఆయన దేవుడి రూపంలోనే మనం చూసినాం. కానీ అదే మాదిరిగా 9 నెలల పార్టీ పెట్టి పేద ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ప్రపంచమంతా కూడా చరిత్ర సృష్టించిన ఘనత ఎవరైనా నాయకుడు ఉందంటే అది మన ఎన్టీ రామారావు. ఆయన పేదల కోసం పుట్టిండు, వాళ్ళు బడిన వర్గాల కోసం ఎంతో సేవ చేసిండు. ఇప్పుడే మా ఊరు తిరిగి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరినీ కూడా తెలుగు గుండెలా ఉన్న మనిషి గొప్ప మహానుభావుడు ఉంటే మన ఎన్టీ రామారావు. రంగారెడ్డి జిల్లా నార్సింగి అప్పా జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ లో ఉన్న కారు డోర్ తెరిచి రోడ్డుపై ఉమ్మిన యాజమాని సడన్ గా కారు డోర్ తెరవడంతో అతనిని మోటార్ సైకిల్ ఢీకొట్టి ఎగిరి అవతల రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో అతని పై నుండి ఆర్టీసీ బస్సు దూకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన మేస్త్రిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా రన్నింగ్ కార్ డోర్ తెరిచి యాజమాని ఎల్ఐపై కేసు నమోదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో మత ఉధృతతో రెచ్చగొట్టాలని చూస్తున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సంజయ్ ముస్లింలకు, క్రిస్టియన్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. తెలంగాణను మరో జమ్మూ కాశ్మీర్ చేయాలని అనుకుంటున్నారా అని ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. హైందవుల, ముస్లింల, క్రిస్టియన్ మధ్య చిచ్చు పెట్టడం, బూతులు తిట్టడం, మసీదులను తవ్వుతాం, శివలింగాలు వస్తాయి మేము తీసుకుంటాం, శవాలు వస్తే మీరు తీసుకోండి. ఏ మానవుడైనా, బుద్ధున్న ఏ మానవుడైనా అలాంటి మాట ఆడి క్షమాపణ చెప్పకుండా ఉంటాడా? అందుకనే ముస్లిం సోదరులు చాలా కోపంతో నన్ను కలవడం జరిగింది. ఆఫీస్కి వచ్చి నేను అన్నా, వద్దు, శాంతిగా ఉండండి, నేను వస్తున్నా. ఆయనకు అంత సీన్ లేదు, దమ్ము లేదు, ఏదో తాగేసి మాట్లాడుతున్నాడో లేదో. యూపీ, ఉత్తరప్రదేశ్లో చేసినట్టు తెలంగాణని చేద్దామని మాట్లాడుతున్నాడు. అయితే హైందవులు గమనిస్తుంది ఏంటంటే, మేమెవరమి
బండి సంజయ్కి కానీ బీజేపీకి కానీ ఓటు వేయము. అన్ని సర్వేలు మీరు చూస్తున్నారు. ఇప్పటికీ 7 సర్వేలు జరిగాయి తెలంగాణలో. 7 సర్వేలు మీరు చూడండి. మాకు వీళ్ళొద్దు, ఇప్పుడున్న పార్టీలు వద్దు, ప్రజాశాంతి పార్టీయే కావాలి, కేఏ పాలే కావాలి అని 100కి 65 నుండి 82 వరకు కోరుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు అది ప్రజల కోరిక. ఎందుకు? ప్రజలు కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళకి అధికారం ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకున్నారు, అప్పులు చేసేశారు, అవినీతి చేసేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. కయ్యాలు, కలహాలు, యుద్ధాలు పెట్టి మరలా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ని శాంతియుతంగా ఉన్న చార్మినార్ని, ఈ 2 ట్విన్ సిటీస్ని అశాంతియుతంగా చేయాలని. జమ్మూ కాశ్మీర్ అట్లాగే అయింది కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏముంది? 144 సెక్షన్ ఎప్పుడూను. తిరగడానికి లేదు, తినడానికి లేదు, చదువుకోవడానికి లేదు, కరెంటు లేవు, యుద్ధాలు జరుగుతున్నాయి, కాల్పులు జరుగుతున్నాయి, మిలిటరీ వాచ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ అని పెట్టి ఇంకా యుద్ధాలు. కనుక నేను బీజేపీ నాయకులకు నేనేం చెప్పాను అంటే, మీరు అభివృద్ధి చేయండి, నేను సహాయం చేస్తా. అధికారులపై తాను దాడి చేసినట్టు వస్తున్న వార్తలను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఖండించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ సర్వే నెంబర్ 125లో అనుమతులు లేని ఇళ్ల కూల్చివేత సమయంలో తమ బంధువులను అడ్డుకున్నానో తప్ప అధికారులపై దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 2 రోజుల కింద జరిగినటువంటి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల సర్వే నెంబరు 125 లోపల ఆర్సీఐ రోడ్డు పక్కన మిథిలా నగర్ 125 సర్వే నెంబర్ నందు మా బంధువులది, మా బావగారిది అయినటువంటి అందులో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ నిర్మాణానికి పర్మిషన్ లేదని చెప్పి, మున్సిపల్ పర్మిషన్ లేదని చెప్పి కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని కూలగొట్టడం జరిగింది. కూలగొట్టిన రోజు మా బంధువులు అక్కడ కూలగొట్టిన రోజు ఉదయం 6:30 నుంచి 7 మధ్యన జరిగినటువంటి ఈ యొక్క సంఘటన. ఆ రోజు కూలగొట్టిన తర్వాత నేను అక్కడికి పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా బంధువులు జేసీ పైనతోని వాగ్వాదానికి దిగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లలో నేను రాయి పట్టుకొని ఏదో రాళ్ళదాడి చేసినట్టు అక్కడ అగుపడుతుందని అంటున్నారు. నిజంగా కూడా రాళ్ళదాడి చేసిరని చెప్పి కొన్ని ఛానల్స్లల్లో మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొన్ని ఛానళ్ళల్లో రాళ్లతో దాడి చేసినట్టు కదా కొద్ది ఛానల్లో రావడం జరిగింది. దానికి గాను అసొంటి సంఘటన అక్కడ ఎలాంటి సంఘటన జరగలేదని చెప్పి ఖండించడానికి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడికి పోయి నేను మావులను బెదిరించి కిందికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఎలాంటి రాళ్ళదాడి జరగలేదు, ఎవరిపైన కనీసం చెయ్యేసుకోవడం కూడా జరగలేదు. కాబట్టి నేను ఎవరిపైన చెయ్యేసుకోలేదు, ఎవరిపైన దాడి చేయలేదని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ జరుగుతుందని తెలియగానే అక్కడ గొడవ కావాలని చెప్పి అధికారులని పంపించడం జరిగింది. మా యొక్క బంధువులను కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది తప్ప నేను అందులో పాల్గొని కనీసమైన ఎవరినైనా మాట అనలేదు, కనీసం దాడి చేయలేదు. నేను చాలా కొన్ని ఛానళ్ళల్లో వచ్చినటువంటి రాళ్లతో దాడి చేసినటువంటి రామిడి రామరెడ్డి అని చెప్పి రావడంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపానికి గురై నిజంగా కూడా నా యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నటువంటి ఫీలింగ్ తోటి కొంతమంది నాకు పడిరాని నాయకుల కొంతమంది ప్రోత్సాహంతో అనుకోండి, కొంతమంది అధికారులతో అనుకోండి, ఇటువంటి ఒక సమాచారం మేరకు ఇచ్చినటువంటి ఛానళ్ళ
అభయ వీరాంజనేయ దేవాలయ నిర్మాణానికి స్థల పరిరక్షణ నిర్మాణం కోసం విరాళాల సేకరణకు ర్యాలీ జరిగింది. కాప్రా డివిజన్ జవహర్ నగర్ 3వ డివిజన్ పరిధిలోని కేఎన్ఆర్ కాలనీలో బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవాలయ స్థలాల జోలికి వస్తే खबरदार खबरदार దేవాలయ స్థలాల జోలికి వస్తే खबरदार खबरदार దేవాలయ స్థలాల జోలికి వస్తే खबरदार खबरदार ఖబర్దార్ ఖబర్దార్ खबरदार खबरदार దేవాలయ స్థలాల జోలికి వస్తే खबरदार खबरदार జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम కాపాడుకుందాం కాపాడుకుందాం హిందుస్థానాన్ని కాపాడుకుందాం 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 హిందుస్థానాన్ని కాపాడుకుందాం 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 राम जय श्री राम जय बोलो हनुमान के అంబేద్కర్ వీరాన్మ స్థలాన్ని కాపాడుకుందాం అంబేద్కర్ వీరాన్మ స్థలాన్ని రామ్ కాపాడుకుందాం హనుమాన్ గుడి నిర్మాణాన్ని రామ్ నిర్మిద్దాం. హైదరాబాద్ సుచిత్ర అకాడమీలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సందడి చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ దేశం కోసం బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. కామన్వెల్త్ ఒలింపిక్స్లో మోడల్ సాధించేందుకు కృషి చేస్తానని తెలిపింది. ఈ సందర్భంగా అకాడమీ యాజమాన్యం ప్రవీణ్ రాజు నిఖత్ జరీన్కు 10 లక్షల చెక్ను బహుకరించారు. ఫస్ట్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మన కంట్రీ కోసం గోల్డ్ మెడల్ సాధించి. డెఫినెట్లీ దిస్ ఇస్ జస్ట్ స్టార్ట్ ఫర్ మీ. ఐ విల్ వర్క్ హార్డ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ ట్రై టు మేక్ మై కంట్రీ ప్రౌడ్ అగైన్ ఇన్ ఫ్యూచర్. ఎస్ నేను బాక్సింగ్ 2009లో స్టార్ట్ చేశాను. బిఫోర్ దట్ ఐ వాజ్ ఇంటూ అథ్లెటిక్స్. 100 మీటర్ 200 మీటర్ వాజ్ మై ఈవెంట్. But when I saw girls in every sport except boxing, then I asked my father, Papa, why there are no girls in boxing? So he said, Beta, boxing అమ్మాయిలు కూడా చేయొచ్చు, కానీ అమ్మాయిలు అంత బలం ఉండరని అనుకుంటారు అందరూ. సో ఆ స్టేట్మెంట్ నాకు చాలా హిట్ చేసింది. సో I took that statement as a challenge and I wanted to prove everyone wrong that no, we women are strong as men. So since then I decided to take up boxing in 2009. నేను నేషనల్ 2010 నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ క్యాంప్. నేషనల్ క్యాంప్లో ట్రైనింగ్ చేసి ట్రయల్స్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రయల్స్లో సెలెక్ట్ అయ్యాను. అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అక్కడ గోల్డ్ మెడల్ సాధించాను. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండ్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అకాడమీ ఎలా పుష్ చేసింది మిమ్మల్ని? అకాడమీ ఏ విధంగా ట్రైన్ చేసింది? అకాడమీ నుంచి సుచిత్ర అకాడమీ మీరు ఎట్లా? డ్యూరింగ్ లాక్డౌన్ హైదరాబాద్లో అన్ని జిమ్స్ అన్నీ బంద్ ఉండే, కానీ సుచిత్ర అకాడమీ నా సిస్టర్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఐ వాంటెడ్ టు జాయిన్ ఆ సుచిత్ర అకాడమీ. సో దెన్ ఐ కేమ్ అండ్ ఐ స్పోక్ టు ప్రదీప్ సార్ దట్ ఐ వాంటెడ్ టు జాయిన్ మై సిస్టర్. ఇలా కాన్వర్సేషన్లో దెన్ ప్రదీప్ సార్ టోల్డ్ వై డోంట్ యూ కమ్ అండ్ ట్రైన్ హియర్ బికాజ్ కోవిడ్లో ట్రైనింగ్ అవ్వట్లేదు. నేనన్నా సార్ నేను ఐ వుడ్ లవ్ టు కమ్ ఇఫ్ యూ సపోర్ట్ మీ. దెన్ ఈ సెడ్ యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పారు.
అండ్ సిన్స్ దెన్ అప్పటి నుంచి నేను సుచిత్రలో లాక్డౌన్లో ట్రైనింగ్ చేశాను. అండ్ శివ సార్ అండ్ కిరణ్ సార్ నా ఎన్నిక చాలా దే హ్యావ్ పుష్ మీ రియలీ హార్డ్ అండ్ దే హెల్ప్ మీ టు గెట్ బ్యాక్ టు మై ఫిట్నెస్ లెవెల్. అండ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ నేషనల్. అప్పుడు మా BFI ఫెడరేషన్ అనౌన్స్ చేశారు, whoever wins national championship they'll be directly selected for world championship అని. So that was my goal to win national championship, and national happened and I won gold and best also. So I was very happy. So I'm really grateful to Suchitra Academy to support me during lockdown, and definitely in future also whenever I'm in Hyderabad I'll come and visit Suchitra Academy. మీ నెక్స్ట్ గోల్ హైదరాబాద్లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పుగూడలో తూల్జా భవానీ వైన్స్ షాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బంజారా హిల్స్లోని హుక్కా సెంటర్పై బంజారా హిల్స్ పోలీసులు దాడి జరిపారు. ఈ సందర్భంగా 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ దాడులలో బంజారా హిల్స్ డివిజన్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ సుదర్శన్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ధర్మ సంస్థాపన కోసమే పలు రాష్ట్రాల్లో పర్యటన, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి. తెలుగు ప్రజలు నిత్యం స్మరించుకునే దైవం NTR, కాంస్య విగ్రహావిష్కరణ సభలో మంత్రి మల్లారెడ్డి. ముస్లింలు, క్రిస్టియన్లకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KM పాల్ డిమాండ్. సుచిత్ర అకాడమీలో నిఖత్ జరీన్ సందడి, ఒలింపిక్స్ లో మోడల్ సాధించేందుకు చేస్తానని వెల్లడి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజ్. అయితే నమస్కారం.